హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాస్ లిటిల్ టాక్స్. ఈరోజు నేను మసాలా గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఈ కర్రీ ప్లెయిన్ రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీ ఇలా ఏ కాంబినేషన్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న వంకాయలని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఒక కళాయి పెట్టుకొని పల్లీలు, ధనియాలు, కొబ్బరిని లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని 4 మిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంతకీ మీకే కర్రీ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని వంకాయలను ఆయిల్లో వేసుకొని ఒక 70% మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే గిన్నెలో అయినా లేక వేరే గిన్నెలో అయినా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చెక్క, 2 లవంగాలు వేసుకొని అలానే సన్నగా తరిగిన ఆనియన్, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లోకి కొంచెం పసుపు, తగినంత కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసిన మిశ్రమాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ముందుగానే నానబెట్టుకున్న కొంచెం చింతపండు రసాన్ని అందులో వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్. పూర్తిగా పచ్చివాసన పోయాక మగ్గించుకున్న వంకాయలను అందులో వేసుకొని ఆ మసాలా అంతా దానికి పట్టే వరకు ఉంచుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెంట్లో గ్రేవీ కావాలో అంత వాటర్ని చూసుకొని వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, అలానే కొత్తిమీర, మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. దించే ముందు కొంచెం గరం మసాలా ఉంటే వేసుకొని దించుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. వంటలలో రారాజు అంటే వంకాయ కదా. సో ఇంత టేస్టీ వంకాయని మీ ఫ్యామిలీకి కూడా చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.